తమిళనాడు సీఎం కె స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో అఖిలపక్ష సమావేశమైంది. వివిధ రాష్ట్రాల నుంచి సీఎంలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశంలో పాల్గొన్నారు. నేతలకు స్టాలిన్ ఘన స్వాగతం పలికారు, కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్లమెంటరీ సీట్ల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు తగ్గింపు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణాదిని ఏకం చేసి కేంద్రంపై పోరాటం చేయాలనే ఎజెండాతో ఈ భేటీ జరగనుంది. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష భేటీ సమావేశమైంది. తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగే ఈ అఖిలపక్ష భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో ఈరోజు చెన్నైలో గిండిలోని ఐటీసీ చోలాలో డీలిమిటేషన్పై జాయింట్ యాక్షన్ కమిటీ ప్రారంభమైంది. ఉదయం 10:30 నుండి 1 వరకు ఈ మీటింగ్ కొనసాగనుంది. 1 తర్వాత లోపల ఉన్నటువంటి డెలిగేట్స్, వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ముఖ్య నేతలు, ముఖ్యమంత్రులు అందరూ కూడా వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీలో వారు తీసుకున్నటువంటి నిర్ణయం, అలాగే ఫ్యూచర్ ప్రణాళిక గురించి కూడా వివరించేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికే ఈ మీటింగ్కి సంబంధించి అటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వినోద్, అలాగే ఎక్స్ మినిస్టర్లు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి తదితరులందరూ కూడా పాల్గొన్నారు. ఇటు దక్షిణాది రాష్ట్రాల నుండి తెలంగాణ, కర్ణాటక నుండి కూడా డిప్యూటీ సీఎం డికే శివకుమార్, కేరళ నుండి కూడా పినరాయి విజయన్ విచ్చేశారు. ఇటు ఉత్తరాది రాష్ట్రాల నుండి కూడా పంజాబ్ నుంచి ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో పాల్గొంటున్నారు. మరోవైపు తూర్పు భారతదేశం నుండి కూడా ఒడిశా, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో పాల్గొంటున్నారు. డీలిమిటేషన్ అంటే ముఖ్యంగా నియోజకవర్గ ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలకు, లోక్సభ స్థానాలకు ఏవైతే సీట్స్ కేటాయిస్తారో ఆ విధానాన్ని పునర్వ్యవస్థీకరణ చేసే పద్ధతి ఇది జనగణన తర్వాత జరుగుతుంది సాధారణంగా. అయితే ఇప్పుడు తమిళనాడు వంటి రాష్ట్రాలు పాపులేషన్ని తగ్గించే విషయంలో ప్రణాళికలన్నీ కూడా కరెక్ట్గా సిద్ధం చేసుకొని విజయవంతమయ్యాయి. అయితే జనాభా ఆధారంగా కనుక లోక్సభ స్థానాలు పునర్వ్యవస్థీకరణ చేస్తే తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కూడా స్టాలిన్ వాపోయారు. ఇదే విషయానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల బలాన్ని కూడగట్టేందుకు, వారి గలాన్ని వాయిస్ అవుట్ చేసేందుకు కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈరోజు మీటింగ్లో రాజ్యాంగ పరంగా, అటు చట్టపరంగా, రాజకీయ పరంగా ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి, ఎటువంటి ఐడియాస్ ఉన్నాయి అని, ఫ్యూచర్ కార్యాచరణ ఏంటి అంటూ కూడా డిస్కస్ చేసే అటువంటి ఆస్కారం అయితే ఉంది. మరి కొంచెం సేపట్లో లోపల జరిగినటువంటి మీటింగ్ పాయింటర్స్ కూడా మనకి తెలియబోతుంది. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అలాగే డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఇక ఈ మీటింగ్కి తమిళనాడు నుంచి కూడా కనివొలి, అలాగే హెచ్ రాజా తదితరులందరూ కూడా డిఎంకే నేతలు పాల్గొన్నారు. ఇప్పటికే మార్చి 5న ఇదే విషయానికి సంబంధించి రాజకీయ ఐడియాలజీ ప్రకారం విభిన్నంగా ఉన్నా కూడా అటు టీవీకే విజయ్ పార్టీ నుంచి, అలాగే ఇతర పార్టీ నుంచి కూడా మార్చి 5న ఆల్ పార్టీ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకొని ఈ డీలిమిటేషన్ పైనే సుదీర్ఘంగా చర్చ చేసి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, కేంద్ర ప్రభుత్వంపై ఎటువంటి ఒత్తిడి తీసుకుపోతున్నారు అనే విధంగా చర్చించుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్.